లిక్కర్ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు ఇతరులపై ఉన్నటువంటి కేసును ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనుంది. ఈ విడుదల ఉత్తర్వులను సవాల్ చేస్తూ తాము త్వరలోనే ఢిల్లీ హైకోర్టులో అపీల్ దాఖలు చేస్తామని సీబీఐ వర్గాలు తెలిపాయి. రౌజ్ అవెన్యూ కోర్టుకు చెందిన ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్ సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవడానికి నిరాకరించారు. ఈ కేసులో కుట్రకు లేదా నేరపూరిత ఉద్దేశానికి తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కేవలం అప్రూవర్ల వాంగ్మూలాల ఆధారంగానే కేసును నిర్మించారని, ఇది రాజ్యాంగ విలువల ఉల్లంఘన అని కోర్టు సీబీఐపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విచారణలో లోపాలపై శాఖాపరమైన విచారణకు కూడా సిఫార్సు చేసింది. కేజ్రీవాల్, సిసోడియాతో పాటు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మంది నిందితులను కోర్టు ఈ కేసు నుండి విముక్తి చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందికి బిగ్ రిలీఫ్ లభించింది. కేజ్రీవాల్ పై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేవని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఆరోపణలు ఉంటే సాక్ష్యాలు కూడా ఉండాలని అంది న్యాయస్థానం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఊరట లభించడంతో భావోద్వేగానికి గురయ్యారు అరవింద్ కేజ్రీవాల్. కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. మైక్ ముందే ఏడ్చేశారు. రాజకీయ కుట్రలు ఛేదించుకుని ఎట్టకేలకు నిజం బయటపడింది అంటూ కంటతడి పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మనీష్ సిసోడియా కేజ్రీవాల్ ను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక మద్యం విధానాన్ని రూపొందించే క్రమంలో అవినీతి జరిగినట్టు వచ్చినటువంటి ఆరోపణల్లో వాస్తవం లేదని కోర్టు పేర్కొంది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎటువంటి కుట్ర, నేరపూరిత ఉద్దేశంగానీ లేదని ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్, సిసోడియాపై ఆధారాలను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్టు కోర్టు తెలిపింది. మద్యం కుంభకోణం కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఎక్సైజ్ శాఖ పాలసీలో చోటు చేసుకున్న అక్రమాల్లో ఆ ఇద్దరి పాత్ర ఉన్నట్టు సీబీఐ ఆరోపించింది. కానీ విచారణ సమయంలో పక్కా ఆధారాలను చూపించలేకపోయినట్టుగా కోర్టు చెబుతోంది. ప్రస్తుతం ఆ వివాదాస్పద ఎక్సైజ్ చట్టాన్ని రద్దు చేసింది. కేవలం అపోహల మీద తీవ్రమైన కేసును వాదించలేమని, ఆరోపణలకు తగిన రీతిలో బలమైన సాక్ష్యాలను కూడా ప్రవేశపెట్టాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ ఆదేశాలిచ్చారు. కేజ్రీవాల్, సిసోడియాతో పాటు మరొక 21 మంది ఆ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్టుగా చెప్పారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఛార్జ్షీట్ లో చాలా లోపాలున్నాయని, సాక్ష్యాలు లేని అంశాలు చాలానే పొందుపరిచినట్టుగా కోర్టు చెప్పింది. 2021-22కు సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదైంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి 24 మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. 6 నెలల పాటు తీహార్ జైల్లో శిక్ష అనుభవించిన తర్వాత 2024 సెప్టెంబర్లో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా కూడా చేశారు. ఇక ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓడిపోయింది. బీజేపీ విజయం సాధించి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. రాజకీయ దురుద్దేశంతోనే తనపై లిక్కర్ కేసు పెట్టారని అన్నారు కవిత. చివరికి నిజమే గెలిచిందన్నారు. కేసు నుంచి కడిగిన ముత్యంలాగా బయటకొచ్చానని చెప్పారు. కష్టకాలంలో తల్లిదండ్రులు, అత్తామామలు తనకు అండగా నిలిచారని చెప్పారు కవిత. అంటే నేను ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తానని చెప్పాను. అదే జరిగింది. కానీ అలాంటి సమయం మళ్ళీ తిరిగి రాదు. ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ నేను అదే అంటా ఉన్నాను. అటువంటి సమయం తిరిగి రాదు. ఆ సమయంలో నా మీద నోరు జారినటువంటి, నోరు పారేసుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ తీర్పు చెంపపెట్టులా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రైతు కమిషన్కి వెళ్తున్నానండి. అమ్మతో ఫోన్లో మాట్లాడాను. థ్యాంక్ యూ. ఒకటే అండి, న్యాయ వ్యవస్థ పైన మరింత నమ్మకం పెరిగింది. న్యాయ వ్యవస్థ మొత్తం కూడా ఈ కుట్రలన్నింటినీ కూడా ఛేదించేటటువంటి మంచి తీర్పు ఇచ్చినందుకు న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు.
ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, గతంలోనే కవిత చెప్పారు కడిగిన ముత్యంలా బయటకు వస్తాను, ఇప్పుడు అదే నిజమైంది అంటూ క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ఒకవైపు కవిత మాట్లాడుతున్నారు, మరొకవైపు మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా భావోద్వేగానికి గురైన పరిస్థితి చూసాం. సో ఈ కేసులో తదుపరి సిబిఐ మళ్లీ హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏం జరగబోతుంది తర్వాత? ఎస్ నళిని, నిజంగా అంటే ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈరోజు రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఉన్నటువంటి స్పెషల్ కోర్టు జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్స్ మాత్రం చాలా కీలకంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ లిక్కర్ కేసు వ్యవహారంలో రెండు పార్టీల నడుమ ఏ విధంగానైతే కొంత గందరగోళం నెలకొందో కూడా ప్రత్యేకంగా చూసాము. ముఖ్యంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అధికారంలో ఉంది. అంతేకాదు ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ పేరుతో పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల ముడుపులు ఏదైతే చేతులు మారాయనే దాని మీద సిబిఐ మొదట కేసు నమోదు చేసింది. ఈ కేసు మొత్తం కూడా ఢిల్లీ గవర్నర్ వికే సక్సేనా అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మొదట సిబిఐ కేసు నమోదు చేసింది. సో దీనికి సంబంధించి ఒక ఛార్జ్షీట్తో పాటు సప్లిమెంట్ ఛార్జ్షీట్లు కూడా సిబిఐ దాఖలు చేసింది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఈరోజు జడ్జి జితేందర్ సింగ్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ అంటే ఏవైతే ఇందులో ఫ్రేమ్ చేసినటువంటి కేసు ఉందో ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారాలు లేవు. అంతేకాదు సాక్ష్యాలు కూడా కనబడడం లేదు. సో ఖచ్చితంగా ఇదంతా కూడా నేను తోసిపుచ్చుతున్నాననే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. దాంతో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి, దాంతోపాటు కల్వకుంట్ల కవిత, మరోవైపు ఏ విధంగానైతే ఈ కేసులో ఉన్నటువంటి మొత్తం 23 మందికి ఊరట లభించింది. అంటే ఇది మొత్తం కూడా సిబిఐ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం. సో ఛార్జ్షీట్లు దాఖలు చేసినా ఎందుకు ఆధారాలు పరిగణలోకి రాలేదు అనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా చూడొచ్చు. అంటే ఒకవైపు కేజ్రీవాల్ నివాసం, ఆయన కార్యాలయంలో, సెక్రటరియట్లో కూడా సోదాలు నిర్వహించారు. మరోవైపు మనీష్ సిసోడియా నివాసం, ఆయన కార్యాలయంలో, వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించింది సిబిఐ. ఆ తర్వాత కవితకు సంబంధించి కవిత నివాసంలో, ఆ విధంగా మిగతా ఎవరెవరైతే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి రాజకీయ నాయకులు, దాంతోపాటు బిజినెస్ మెన్స్, ఇంకోవైపు చార్టెడ్ అకౌంట్స్ని కూడా అరెస్ట్ చేశారు. సో ఈ రకంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి ఆధారాలు ఎందుకు దొరకలేదు అంటే వాస్తవానికి సిబిఐ పెట్టినటువంటి కేసును పరిశీలిస్తే ఇందులో ఉన్నటువంటి ఆధారాలను మొత్తం కూడా నాశనం చేశారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు మారాయి, దానికి సంబంధించి హవాలా రూపంలో డబ్బులు కూడా ఒకరి నుంచి ఒకరికి చేతులు మారాయంటూ కూడా సిబిఐ ఆరోపణలు చేసింది. అందుకే ఈ కేసు మొత్తం కూడా ఏ విధంగానైతే 2022 నుంచి మొదలైతే ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ట్రయల్, ఇందులో దాదాపు అందరూ అంటే 23 మందిలో దాదాపు అందరూ కూడా జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళే. వాళ్ళు బెయిల్స్ పైన ఇప్పుడు బయట ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత, మాగుంట రాఘవరెడ్డి, అటు అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ కుమార్ రెడ్డి, ఇలా ఎంతోమంది కూడా బెయిల్స్ పైన బయట ఉన్నారు. ఇప్పుడు ఈరోజు సిబిఐ ఈ కేసులో చాలా కీలకమైనటువంటి ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది కాబట్టి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు అవన్నీ కూడా చెల్లవంటూ రౌజ్ ఎవెన్యూ కోర్టు అంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి కోర్టు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదే ట్రయల్ కోర్టు. సో ట్రయల్ కోర్టు ఈరోజు ఆధారాలు లేవని చెప్పింది. సో ఇలా చెప్పిన తర్వాత సిబిఐ ముందున్నటువంటిది ఒకటే, అంటే ఇందులో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్నటువంటి కుల్దీప్ సింగ్ ఉన్నారో ఆయన పైనే ఇదంతా కూడా మోపబడుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఆయన వెంటనే తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఇవన్నీ చూపించినప్పటికీ కూడా రౌజ్ ఎవెన్యూ కోర్టు అంటే ట్రయల్ కోర్టు వీటిని పరిగణలోకి తీసుకోలేదు. పైగా ఈ విషయంలో మాకు వ్యతిరేకంగా ఏ విధంగానైతే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఉందో దీన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్ళనున్నారు. హైకోర్టులో వాళ్ళు తమ న్యాయవాదులతో చర్చించి ప్రత్యేకంగా ఒక పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. సో దాన్ని మళ్ళీ హైకోర్టు విచారణ జరుపుతుంది. సో హైకోర్టు విచారణ జరిపిన తర్వాత మళ్ళీ ఈ విషయంలో ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది కూడా చాలా కీలకంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి మరొక అంశం ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఒకవైపు సిబిఐ కేసు విచారణ జరిపితే మరోవైపు మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశాల్లో ఈడీ కూడా విచారణ జరిపింది. సో ఇప్పటి వరకు అడ్వకేట్స్ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఇందులో మొత్తం ఆధారాలన్నీ కూడా అవినీతికి సంబంధించి సిబిఐ ఫైల్ చేసింది. సో అవి ఏవి కూడా లేవు, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు. కావాలనే అటు మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా, కవిత ఇతరులపైన మోపారు. సో అవన్నిటిని కూడా ఇప్పుడు రౌజ్ ఎవెన్యూ కోర్టు కొట్టివేసింది. సో ఖచ్చితంగా ఈడీ కేసుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇదే జరగబోతుందంటూ కూడా అడ్వకేట్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రౌజ్ ఎవెన్యూ కోర్టు
జడ్జ్ జితేందర్ సింగ్ ఇచ్చినటువంటి ఆదేశాలను సవాలు చేస్తూ సిబిఐ హైకోర్టును ఆశ్రయించబోతుంది. అయితే రాజు, ఇక్కడ రౌజ్ అవెన్యూ కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన అంశాలు ఏవి కూడా సరిగా లేవు అనే అంశాన్ని ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశం కనిపిస్తోంది. మళ్ళీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేటప్పుడు సిబిఐ ఏ రకమైనటువంటి బలమైన ఆధారాలతో వెళ్లాల్సి ఉంటుంది అండ్ డిఫెండ్ చేసుకునేటప్పుడు కూడా కోర్టులో, రౌజ్ అవెన్యూ కోర్టులో డిఫెండ్ చేసుకునేటప్పుడు తమ తరపు నుంచి ఎటువంటి వాదనలు వినిపించింది సిబిఐ ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన అంశాలకు సంబంధించి? ఎస్ నళిని, ఇందులో కీలకంగా అంటే మొదటి నుంచి కూడా సిబిఐ ఏ విధంగానైతే కేసు నమోదు చేసిన తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టులో ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడానికి ముందు కూడా అనుమతి తీసుకుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నారు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు ప్రజాప్రతినిధులుగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అందరి విషయంలో కూడా మొదట కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతనే వాళ్ళను అదుపులోకి తీసుకోవడం, కొన్ని గంటల పాటు విచారించడం, కొందరినైతే 2-3 రోజుల పాటు కూడా నోటీసులు ఇచ్చి విచారించింది. ఆ తర్వాత వాళ్ళకు ఎవరైతే వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు అంటూ వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలను కూడా మనం చూసాము. సో అదే అందరి విషయంలో కూడా కొనసాగింది. సో ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టులో కూడా ఈ ఛార్జ్ షీట్ పైన వాదనలు జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ వాదనలు ఒకటే, అంటే ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని బహిరంగపరచలేదు, పైగా కొంతమందికి లబ్ధి చేకూర్చుకునేందుకు కొన్ని రూల్స్ను మార్చారు, వాటిని వాళ్ళకు అనుగుణంగా ఫ్రేమ్ చేశారు, అందుకే కోట్ల మేర అవినీతి జరిగిన విషయాన్ని కూడా వాళ్ళ వాదనల ద్వారా వినిపించారు. సో ఫైనల్గా ఛార్జ్ షీట్లో వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలను కూడా వినిపించాల్సి ఉంటుంది. అందులో కొంత సిబిఐ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఈ కేసులో కనిపిస్తుంది. రైట్.